అరుణుడు తన తల్లికి శాపమిచ్చిన తర్వాత వినత జీవితం దుఃఖంతో నిండిపోయింది. ఆమె ప్రతిరోజు బాధతో గడుపుతుండేది. కాని అరుణుడు ఆమెకొక ఆశ చూపించాడు. అమ్మా, నా తమ్ముడు పుట్టినప్పుడు అతడే నిన్ను ఈ శాపం నుండి విముక్తి చేస్తాడు. ఈ మాట వినగానే వినత తన రెండో గుడ్డును ఎంతో జాగ్రత్తగా కాపాడింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఈసారి ఆమె తొందరపడలేదు. ఆమెకు ఒకే నమ్మకం, నా కుమారుడు తప్పకుండా వస్తాడు, నన్ను రక్షిస్తాడు. చివరికి ఆ మహాసమయం వచ్చింది. ఆ గుడ్డు తనంతట తానే పగలడం ప్రారంభించింది. అది సాధారణ గుడ్డు కాదు. ఆ గుడ్డులో నుండి భారీ దివ్య ప్రకాశం వెలువడింది. ఆ వెలుగు అంత తీవ్రంగా ఉంది, ఆకాశం మొత్తం వెలిగిపోయింది. దేవతలు కూడా ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఎవరి శక్తి అని ఒకరినొకరు చూసుకున్నారు. ఆ వెలుగులో నుండి ఒక మహాశక్తి జన్మించింది. అతడే గరుత్మంతుడు. అతని శరీరం అగ్నిలా ప్రకాశిస్తోంది. అతని కళ్ళలో అపార శక్తి ఉంది. అతని రెక్కలు విప్పినప్పుడు ఆకాశం కంపించినట్టుగా అనిపించింది. దేవతలు అతన్ని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. కొంతమంది దేవతలు ఇతడు అగ్నిదేవుడే అయి ఉంటాడు అని అనుకున్నారు. అంతటి శక్తి అతని జన్మతోనే వచ్చింది. వినత తన కుమారుని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. కాని ఆ ఆనందం వెనుక ఒక పెద్ద బాధ ఉంది. ఆమె ఇంకా దాసిగానే ఉంది. గరుత్మంతుడు తన తల్లి కళ్ళలోని బాధను గమనించాడు. ఆ క్షణంలోనే అతని మనసులో ఒక నిర్ణయం ఏర్పడింది. ఎంత పెద్ద శక్తి ఎదురైనా సరే నా తల్లిని విముక్తి చేస్తాను. ఇది ఒక సాధారణ మాట కాదు, ఇది ఒక మహాయోధుడి ప్రమాణం. ఇప్పట్నుండి ప్రారంభమవుతుంది గరుత్మంతుడి మహాప్రయాణం. తల్లి కోసం ప్రపంచంతో పోరాడే ఒక వీరుడి కథ. ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? వినత ఎందుకు దాసిగా మారింది? తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది గరుత్మంతుడి కథ కొనసాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్.